ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతి బలయ బ్రహ్మ హరి హరాయ గుణాత్మ సర్వగతిగామి దర్శ దర్శ దత్తాతిరణం సంతిని సిద్ధి కురో 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 కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు. జై సమ్మక్క తల్లి. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశి వాళ్ళకి మగ నక్షత్రము 1, 2, 3, 4వ పాదము, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4వ పాదము, ఉత్తర నక్షత్రము 1వ పాదము, ఆదాయములో 2, ఖర్చులో 14, రాజపూజిత 2, అవమానం 2. ఈ రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుతూ పోరాడుకుంటూ వస్తుంటారు. కానీ ఈరోజు వీళ్ళకి ఉన్నది ఈరోజు మనకి లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు వీళ్ళది. ఏదైనా యథార్థంగా మాట్లాడతారు. ఆ దేవుడు ఇచ్చినంత వరకు వీళ్ళకి శక్తి, బలము, ఆలోచన, తెలివితేటలు 5 విధానాలుగా ఉంటాయి. వీళ్ళకి వీళ్ళ మీద ఉండాల్సిన 5 శక్తులు కరెక్ట్గా ఉంటాయి. దాంట్లో ఉండాల్సిన ఒక 2 శక్తులు ముందుకు పోనీకోకుండా మధ్యలోనే ఆపేసేసి బ్రేక్ చేసేసి మనశ్శాంతి లేకోకుండా ఏదో ఒక డిస్టర్బెంట్ చేసేస్తాం. అది ఎందువల్ల అవుతుందా అని చాలామందికి సతమతం అయిపోతుంటారు. మరి ఈ రాశి వాళ్ళకి ఎలాంటి కార్యక్రమం అనుకున్నా, ఎలాంటి పనులు అనుకున్నా కూడా అవలీలగా పూర్తి చేసి సాధించే అంత శక్తి సంభవం వీళ్ళకి జాతకంలో కనబడుతుంది. కానీ వీళ్ళ జాతకం ఫలితంలో చూసుకుంటే ఎగసాయంలో కానీ, ఉద్యోగ ఫలితంలో కానీ, తర్వాత రాజకీయ ఫలితంలో కానీ, చేసే పనులలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని మార్పులు, చేంజెస్ వచ్చే యోగం కనబడుతుంది. ఆ మార్పులు, చేంజెస్ అతి త్వరలోనే దగ్గరికి వచ్చే యోగ ప్రాప్తి కూడా ఉంది. మరి ఇలా జాతక ప్రకారంగా చూసుకుంటే మరి ఈ నెలలో 11వ తారీఖు దాటిన కాడి నుంచి మంచి శుభ ఫలితాలు, శుభ కార్యక్రమాలు, మరి కుటుంబంలో కొన్ని డెవలప్మెంట్ కావటం, కొన్ని ఇల్లు మార్పు చేయటం, లేదు వాహనములు మార్చటం, బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవటం, లేదు వాళ్ళ పేరు నుంచి మళ్ళీ ఇంకా వేరే పేరుకి మార్పులు చేయటం, అలాంటిది కొన్ని మంచి మంచి శుభ ఫలితాలు, శుభ ఆలోచనలు, కొన్ని విధానాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కానీ ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని పోవాలనుకున్నా కూడా వీళ్ళ సొంత ప్లాన్లో పోతే చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉంటాయి. ఎదుటి వాళ్ళ డైరెక్షన్ కొంచెం తీసుకోవాలి. వీళ్ళు చేసే పని కూడా ముందే చెప్పకోకుండా పనులు అయిన తర్వాత కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముందే వాళ్ళకి అన్నీ తెలుసని కొంచెం వేసారనుకోండి, ముందడుగు వేసారనుకోండి, చాలా ప్రమాదంలో పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అలాంటి ప్రమాదం లేకోకుండా అన్ని విధానాలుగా బాగుండాలి అంటే వీళ్ళ పేరులో మెయిన్గా ఆ అమ్మవారు కనకదుర్గ, శ్రీ కనకదుర్గ అమ్మవారిని పూజించాలి. వీళ్ళు పూజించే దేవుడు ఆ కనకదుర్గ అమ్మ పూజ చేసి కొన్ని వ్రతములు కొన్ని చేస్తే తప్పకుండా వీళ్ళకి అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలిగే యోగం ఉంది. మరి వీళ్ళ జాతకములో భూమిలో బంగారం దొరికే ప్రాప్తి కూడా వీళ్ళకి జాతకంలో కనబడుతుంది. అది ఏ రూపంలో కానీ ఏ విధమో అనేది చెప్పలేం. మన బంధుమిత్రులు కానీ, మన స్నేహితులు కానీ, మనకు సంబంధించిన వాళ్ళు కానీ, అది ఏ రూపంలో అయినా ఒక రూపంలో వీళ్ళకి ప్రాప్తి కలిగే యోగం అనేది కనబడుతుంది. కాబట్టి మనకు దొరుకుతుందనే మనం అన్ని దుక్కుల దొరాడితే పని కాదు కదా. మనకి ఎక్కడ రాశి ఉంటుందో అక్కడే మనకి విజయవంతం అనేది అవుతుంది. దాని గురించి మనం తెలుసుకోవాలి, ధైర్యం చేసుకోవాలి. ఎక్కడికి పోయినా కూడా నిదానంలోనే ఆలోచన చేయాలి. కాబట్టి పెద్దవాళ్ళని, వృద్ధులని గౌరవించండి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి, వాళ్ళని మీరు వృద్ధులకి ఏర్పాటు చేయండి. కాబట్టి మీకు అన్నదానం, ప్రజలకి కొంత అన్నదానము మీ చేతుకుంట అన్నదానము చాలా పెద్దది. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా పెద్దది.
అన్నదానం మించిన దానం ఏం లేదు. కాబట్టి మీకు టయాన్ని పెట్టుకొని, టైం చూసుకొని, మనకు దగ్గర దాపులో ఉండాల్సిన దేవస్థానాలు గానీ, మనకు దగ్గరలో ఉన్న కమిటీలు గానీ, మనకు సంబంధించిన కమిటీలలో గానీ కొంతమందికి మీరు అన్నదానం చేస్తే మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి అది ఆ అన్నదాన ఫలితం కూడా ఒక దేవుడు రూపంలో కానీ, లేదు పెద్దవాళ్ళు రూపంలో అయినా కానీ, లేదు మనకి సంబంధించిన సంబంధించిన అన్నదమ్ములు, అక్కజెల్లు, బంధుమిత్రులు, కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, వీళ్ళకి సంబంధించిన కొన్ని సమస్యలు కూడా మీరే చేసుకునే అంత అవకాశం కూడా మీరు చేసుకోవచ్చండి. ఎందుకంటే అది ఎవరో చేసేది కాదు, మనం చేసుకుంటే మన ఫ్యామిలీ అందరికీ వర్తిస్తుంది. అది ఎవరో చేస్తే మనకెట్ట ఫలిస్తుంది? అందువల్ల మనం చేసుకుంటేనే మన కుటుంబానికి, మన ఫ్యామిలీకి, మనకు సంబంధించిన వాళ్ళకి వర్తిస్తుంది. ఆ భగవంతుడు దయ వల్ల తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు ఉన్నాయి. మంచి శుభ ఫలితాలు ఎదురవుతున్నాయి. లక్ష్మీ కటాక్షణలు కొన్ని దగ్గరికి రాబోతున్నాయి. మరి ఇప్పుడు టయాలనేది కొంచెం వెనక ముందుగా కనబడుతుంది. కాబట్టి ఈ వచ్చే 11వ తారీఖు నుంచి మీకు మంచి శుభ ఫలితాలు మీరు వినబోతున్నారు. మీ బిజినెస్లో, వ్యాపారంలో కూడా చేయాల్సిన కార్యక్రమంలో అతి వేగంగా అభివృద్ధిగా రావాల్సినవి టయాల దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో మీరు సందేహాలతో మీరు బాధపడి ఎక్కడెక్కడో జ్యోతిషు చెప్పించుకొని ఎంతో నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు తప్పకుండా మీరు సంప్రదించండి. మీకు తప్పకుండా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మాకు ఒకసారి ఫోన్ చేస్తే మీకు ఏ సమస్య ఉన్నా కూడా దానికి మేము చెప్పగలుగుతాము. మీకు ఏ రూట్లో పోతే మీరు బాగుంటుందా అని చేయగలుగుతాము. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.